హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది 2022కి సంబంధించినటువంటి. ఇప్పుడు కాల్ లెటర్ ఫర్ కౌన్సిలింగ్ ఇది కూడా రిలీజ్ అయ్యిందండి. IIIT బాసర్కి సంబంధించినటువంటి. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ ఇప్పుడు కౌన్సిలింగ్ డేటు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బాసర్ క్యాంపస్ వెన్యూ AB1లో మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి. 28వ తేదీ ఇక్కడ మనకు కనిపిస్తుంది 9 గంటలకి. 28వ తేదీ 9 గంటలకి సీరియల్ నెంబర్ 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి 500 వరకు 1 to 500 వరకు కౌన్సిలింగ్ అయితే 28వ తేదీన 9 గంటలకు జరుగుతుందండి. అదేవిధంగా 29వ తేదీన 501 సీరియల్ నెంబర్ నుంచి 1000 వరకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే నిర్మల్లోని బాసర్ క్యాంపస్లో జరుగుతుందండి. అదేవిధంగా ఆగస్ట్ 30 1001 నుంచి 1404 చివరి వరకు ఉన్నటువంటి నెంబర్లన్నింటికి కూడా కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. అభ్యర్థులు గమనించండి. లేట్ అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరపడండి. మరి ఏ రిక్వైర్మెంట్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ 10th క్లాస్ హాల్ టికెట్స్ కావాలండి. ఇవన్నీ కూడా 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీలు మనం 2 సెట్లు పట్టుకెళ్ళాలి. ఫస్ట్ వన్ ఏం కావాలంటే 10th క్లాస్ హాల్ టికెట్ కావాలండి. అదేవిధంగా మనం గ్రేడ్ షీట్ కూడా కావాలండి. గ్రేడ్ షీట్ అంటే ఏంటి అన్నది డౌట్ పడద్దండి. ఎందు గురించి అంటే మనకు కంప్యూటర్లో మన రిజల్ట్ చూసినప్పుడు వచ్చే మార్కులు ఇస్తారు కదండి, ఆ పేపరే గ్రేడ్ షీట్ అండి. థర్డ్ వన్ స్టడీ సర్టిఫికేట్ అండి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలండి. అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే స్టేట్ మారిపోతారు కదండి, వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ వాళ్ళు తెలంగాణకి పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకా ఏం కావాలన్నది ఇప్పుడు చూద్దామండి. ఇప్పటికి ఆప్షన్ 1 హాల్ టికెట్ ఒకటి కావాలండి 10th క్లాసు. అదేవిధంగా గ్రేడ్ షీట్, స్టడీ సర్టిఫికేట్స్ 4 to 10th వరకు కావాలి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలండి. ఇంకా ఏం కావాలో చూద్దామండి. ఇప్పుడు ఇంకా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. మీరు బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అయితే మీ సేవలో అప్లై చేసినటువంటి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే కావాలండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. అది కూడా April 1, 2020 తర్వాత అప్లై చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏప్రిల్ తర్వాత మీరు అప్లై చేసినటువంటి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇది కూడా సర్టిఫికేట్కి అయితే కావాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ని కూడా మీరు రెడీ చేసుకోండి. అదేవిధంగా 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలండి. అండ్ 2 ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క 2 ఫోటోగ్రాఫ్స్ కావాలి. అదేవిధంగా మీ యొక్క అభ్యర్థి యొక్క 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలండి. అదేవిధంగా రేషన్ కార్డు జెరాక్స్ కాపీ కూడా కావాలండి ఇక్కడ. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కావాలి. మీతో పాటుగా మీ తల్లిదండ్రులకు కూడా జెరాక్స్ తీసుకెళ్ళండి. ఎందుకన్నా మంచిది. ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ అడిగాడు, కానీ నేనైతే పేరెంట్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఏం కావాలన్నది ఇప్పుడు చూద్దామండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఫీజు కట్టినట్లయితే ఫీజు కట్టడానికి మన దగ్గర అవైలబుల్ అవ్వకపోతే లోన్ పెట్టుకునే అవకాశం కూడా ఉందండి. ఆ లోన్ పెట్టుకోవడానికి ఏ కావాలన్నా చూడండి. అడిషనల్ 4 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ కావాలండి. పైవన్నీ కూడా అంటే 10 ఉన్నాయి కదా, 10 కూడా అవన్నీ కూడా 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీలు ఉండాలి. అదేవిధంగా పేరెంట్ ఎంప్లాయీ అయితే లోన్ ఇస్తారు కదండి, ఆ ఎంప్లాయీ యొక్క ఐడి కార్డు కావాలి. అదేవిధంగా 3 months శాలరీ సర్టిఫికేట్ కావాలి. పాన్ కార్డు పిల్లవాడిది అండ్ పేరెంట్ది కూడా కావాలి. అదేవిధంగా రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు, పాన్ కార్డు, వాటర్ కార్డు, ఆధార్ కార్డు ఏదో ఒకటి కావాలండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అండి, లాస్ట్ 6 months ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కావాలండి. అదేవిధంగా 6 ఫోటోగ్రాఫ్స్ కూడా పేరెంట్స్ అండ్ వాళ్ళవి కావాల్సి ఉందండి. క్యాండిడేట్ది 6 ఫోటోగ్రాఫ్స్ కావాలి. అదేవిధంగా పేరెంట్స్ది 4 ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఇవన్నీ కూడా కాల్కులేట్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ వన్ హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్. సెకండ్ వన్ 10th క్లాస్ గ్రేడ్ షీట్. థర్డ్ వన్ స్టడీ సర్టిఫికేట్ 4 to 10th క్లాస్.
ఫోర్త్ వన్ నాన్ లోకల్ వాళ్ళు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఫిఫ్త్ వన్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. సిక్స్త్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్ April 1 తర్వాత పెట్టిన అప్లై చేస్తున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఎయిత్ వన్ 6 పాస్పోర్ట్ సైజ్ క్యాండిడేట్ది 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. అదేవిధంగా పేరెంట్స్ అయితే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. అదేవిధంగా 9th వన్ రేషన్ కార్డు జెరాక్స్ కావాలి. 10th వన్ ఆధార్ కార్డు జెరాక్స్లు కావాలి. నా ప్రిఫరెన్స్ అయితే తల్లిదండ్రులు కూడా ఆధార్ కార్డు జెరాక్స్లు తీసుకెళ్ళండి. ఇంకా లోన్కి అయితే ఈ కింద ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఉండాలండి. నెక్స్ట్ మరి ఫీజు పర్టికులర్స్ చూసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అండి. మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500 అండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాని వాళ్ళకి మిగతా వాళ్ళకి 1000 రూపీస్ అండి. అదేవిధంగా రీఫండబుల్ 2000 రీఫండబుల్ ఎక్స్ట్రా మనం పే చేయాలండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2000, నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 2000, అది రిఫండబుల్ అవుతుందండి, మరలా రిటర్న్ ఇచ్చేస్తారు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 700 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 700. అదేవిధంగా నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 700 పే చేయాలండి. అదేవిధంగా సెమిస్టర్కి 500 చొప్పున 2 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి 1000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 1000. అదేవిధంగా నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 1000 రూపీస్ పే చేయాలండి. అదేవిధంగా ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 36,000 అండి ట్యూషన్ ఫీజు. అదేవిధంగా నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 36,000 అండి. టోటల్ మీద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40,000 పట్టుకొని వెళ్ళాలండి. 40,200 రూపీస్ వితౌట్ ఓన్లీ అక్కడ మనం పే చేసేదండి, బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఒక 500 ఎక్కువ 40,700 రూపీస్ని మనం పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ కూడా అప్లికబుల్ అవుతుందండి. రీఎంబర్స్మెంట్ 36,000 రిఫండబుల్ అవుతుంది. అదేంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ బిలో 2 lakhs ఉండాలండి యాన్యువల్ ఇన్కమ్. అలా అయితే 36,000 రియంబర్స్మెంట్ అప్లికబుల్ అవుతుందండి. ఈబీసీ క్యాండిడేట్స్కి అయితే 1,50,000 బిలో ఉండాలండి, ఇన్కమ్ ఉండాలండి, రూరల్ ఏరియాలో ఉండాలి. ఈ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే అప్లికబుల్ అవుతుందండి. మీకు ఇంకా ఏమైనా వీటి గురించి, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ గురించి, కౌన్సిలింగ్ గురించి మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ 2 నెంబర్లు ఇవ్వడం జరిగిందండి. 9 to 5 మధ్యలో వర్కింగ్ డేస్లో చేయండి. వర్కింగ్ డేస్లో ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క డౌట్ని క్లారిఫై చేస్తారు. మీకు ఇంకా ఏమైనా సీట్ తాలూకా ఏమైనా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లు అలాంటివి ఏమైనా కావాల్సి ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తప్పనిసరిగా నేను రిప్లై అయితే ఇస్తాను. Thank you for watching. Please subscribe my channel. Me Hari, signing out.